రాత్రి 9 గంటల సమయం. చుట్టూ చిమ్మ చీకటి. కానీ అక్కడ మాత్రం లక్షలాది మంది కళ్ళల్లో ఏదో తెలియని ఆశ. శ్వాస తీసుకోవడమే నరకంగా మారిన వేలాది ప్రాణాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడానికి మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి. అవును, మనం మాట్లాడుకుంటోంది తెలంగాణ గడ్డపై శతాబ్దాలుగా జరుగుతున్న ఒక మహా అద్భుతం. బత్తిని కుటుంబం ఇచ్చే చేప ప్రసాదం గురించి. అసలు ఏముంది ఆ ప్రసాదంలో? సైన్స్ సైతం విస్తుపోయేలా 190 ఏళ్లుగా ప్రతి రోగికి ఆయాసం ఎలా మాయమవుతోంది? కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా, చేతిలో బ్లాంక్ చెక్కులు పెట్టినా లొంగని ఆ సీక్రెట్ ఏంటి? హిమాలయాల నుంచి వచ్చిన ఆ ముని ఇచ్చిన రహస్య వరం ఏంటి? కేవలం నలుగురి మధ్య తిరుగుతున్న ఆ గుప్త ఫార్ములా వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి? ఈ ప్రత్యేక ఉత్కంఠ భరిత కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సమయం వెనక్కి వెళ్తోంది. సరిగ్గా 190 సంవత్సరాల క్రితం నాటి మాట. మన తాతల ముత్తాతల కాలం నాటి రోజులు. హైదరాబాద్లోని దూద్ బౌలి అనే ఒక చిన్న ప్రాంతం. అప్పట్లో అక్కడ బత్తిని వీరన్న గౌడ్ అనే ఒక నిస్వార్థపరుడు ఉండేవారు. ఒకరోజు హిమాలయ పర్వతాల నుండి, దట్టమైన అడవుల నుండి నడుచుకుంటూ ఒక దివ్య పురుషుడు, ఒక ముని ఆ గ్రామానికి వచ్చారు. ఆ మునికి ఒంట్లో అస్సలు బాగాలేదు. ఆ సమయంలో వీరన్న గౌడ్ ఆ మునికి ఆశ్రయమిచ్చారు. కన్న తండ్రిలా 2 వారాల పాటు సేవలు చేశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాళ్ళు మనకు నచ్చిన వస్తువును బహుమతిగా ఇస్తారు కదా. అలాగే ఆ ముని కూడా వెళ్తూ వెళ్తూ వీరన్న గౌడ్ చేసిన నిస్వార్థ సేవకు మెచ్చి ఒక అద్భుతమైన రహస్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అదే శ్వాస సంబంధిత రోగాలను, ఆయాసాన్ని మాయం చేసే ఒక అద్భుత మూలికా రహస్యం. కానీ అక్కడే ఆ ముని ఒక కఠినమైన కండిషన్ పెట్టారు. ఈ రహస్యాన్ని వ్యాపారం చేయకూడదు. ₹1 కూడా ఆశించకుండా ఉచితంగా ప్రజలకు సేవ చేయాలి. మీ వంశంలో అందరికీ ఈ ఫార్ములా చెప్పకూడదు. కేవలం అర్హులైన వారికే చెప్పాలి అని శాసించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే 6 తరాలు దాటి 7వ తరం నడుస్తున్నా నేటికి ఆ నియమాన్ని బత్తిని కుటుంబం ప్రాణంగా కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు అసలు ఉత్కంఠ ఇక్కడే మొదలవుతుంది. ఈ డిజిటల్ యుగంలో, కంప్యూటర్ కాలంలో కూడా ఈ ప్రసాదం తయారీ వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇది ఏ ఫ్యాక్టరీలోనో, ఆధునిక మిషన్లలోనో తయారయ్యేది కాదు. దీని వెనుక 100 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఒక చిన్న రోలు ఉంది. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఆమంద హస్త. ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు 500 కిలోల పసరు వనమూలికలను ఆ చిన్న రోట్లో వేసి చేతులతోనే నూరుతారు. అలా నూరుతున్నప్పుడు ఎలాంటి మంటలు లేకపోయినా, ఎలాంటి కెమికల్స్ కలపకపోయినా ఆ రోలు నుండి విపరీతమైన వేడి పుడుతుంది. ఆ వేడి ఎందుకు పుడుతుందో సైన్స్కు కూడా ఇప్పటికీ అర్థం కాని ఒక పెద్ద మిస్టరీ. అంతేకాదు, ఈ ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ తయారు చేయడానికి వీల్లేదు. ఆ ముని పెట్టిన నిబంధన ప్రకారం దూద్ బౌలిలోని వారి పాత ఇంట్లోనే ఇది తయారు కావాలి. ఆ ఇంట్లో ఒక పాత బావి ఉంది. ఆ బావి నీటిని మాత్రమే ఈ ప్రసాదం తయారీకి ఉపయోగించాలి. వేరే నీళ్లు కలిపితే ఆ మందు పనిచేయదు. ప్రతి ఏటా జూన్ నెలలో మృగశిర కార్తీ వచ్చే ముందు ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చేస్తారు. పూజ ముగిసిన తర్వాత సుమారు 14 గంటల పాటు నిరంతరాయంగా ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, ఆ ప్రసాదం ఫార్ములా ఏంటి? అందులో ఏం కలుపుతారు? ప్రపంచంలో ఎంతో మంది సైంటిస్టులు, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాయి. కోట్ల రూపాయల డబ్బును ఎరగా వేశాయి. చివరికి బత్తిని కుటుంబం ముందు ఒక తెల్ల కాగితం, బ్లాంక్ చెక్కులు పెట్టి మీకు నచ్చినంత అంకె రాసుకోండి, ఆ ఫార్ములా మాకివ్వండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేటి రోజుల్లో చిన్న సహాయం చేయాలన్నా స్వార్థం చూసుకునే మనుషులు ఉన్న ఈ సమాజంలో కళ్ల ముందు కోట్ల రూపాయల ధనం కనిపిస్తున్నా ఆ ఆశకు లొంగకుండా ఆ బ్లాంక్ చెక్కులను తిరస్కరించింది బత్తిని కుటుంబం. కారణం ఏంటో తెలుసా? ఆ మునికి ఇచ్చిన మాట తప్పకూడదు అని. ఒకవేళ డబ్బుకు ఆశపడితే ఆ విద్య పనిచేయకుండా పోతుందనే భయం, భక్తి. ఈ రహస్యం ఆ ఇంట్లో ఉన్న అందరికీ తెలియదు. ప్రస్తుతం 7వ తరం నడుస్తోంది. బత్తిని గౌరీశంకర్ గౌడ్, ఆయన కొడుకు అనిరుద్ గౌడ్లతో కలిపి ప్రస్తుతం ఆ కుటుంబంలో కేవలం 4గురికి మాత్రమే ఆ అసలు సీక్రెట్ తెలుసు. ఇంట్లోని మిగతా సభ్యులంతా కేవలం మందు నూరడంలో సహాయం చేస్తారు. కానీ అందులో కలిపే ఆ ప్రధాన మూలిక ఏంటనేది మాత్రం ఆ 4గురి మధ్య దాగి ఉన్న గుప్త రహస్యం. ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ ఫార్ములా చెప్పరు. ఎవరికైతే అహంకారం లేకుండా, లంచగొండితనం లేకుండా సమాజానికి సేవ చేయాలనే గుణం ఉంటుందో వారిని పెద్దలు గమనించి అర్హులని నమ్మినప్పుడే ఆ రహస్యాన్ని వారి చెవిలో చెప్తారు.
ఈ ప్రసాదాన్ని ఎలా తెస్తారో తెలుసా? ఒక చిన్న బతికున్న చేప పిల్ల నోట్లో ఈ పసుపు రంగు మూలికా ముద్దని పెట్టి ఆ చేపను రోగి నోట్లోకి జారవిడుస్తారు. చదువు రాని వారికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మన ఇంట్లో పైప్ లైన్లో ఎక్కడైనా చెత్త ఇరుక్కుపోతే దాన్ని క్లీన్ చేయడానికి ఒక పొడవాటి వైరును లోపలికి పంపిస్తాం. సరిగ్గా అలాగే ఆ బతికున్న చిన్న చేప పిల్ల మన గొంతు గుండా లోపలికి వెళ్తున్నప్పుడు తన తోకతో మన శ్వాస నాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని, గాలి ఆడకుండా చేస్తున్న మురికిని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత చేప లోపల కరిగిపోతుంది. ఆ వనమూలికల పసరు మన ఊపిరితిత్తులకు పట్టి ఆయాసాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. అందుకే ఈ ప్రసాదాన్ని కనీసం 5 సంవత్సరాల పాటు వరుసగా తీసుకోవాలని బత్తిని కుటుంబం చెప్తోంది. 1997 సంవత్సరం వరకు ఈ ప్రసాద పంపిణీ అంతా ఆ చిన్న దూద్బౌలి ఇంట్లోనే జరిగేది. జనాల రద్దీ తక్కువగా ఉన్నంతకాలం ఆ కుటుంబమే సొంత ఖర్చులతో భక్తులకు భోజనాలు పెట్టి మరీ ప్రసాదం ఇచ్చేది. కానీ కాలక్రమేణా ఆయాసం, ఉబ్బసంతో బాధపడే వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. గత ఏడాది ఏకంగా 4 లక్షల మంది జనాలు తరలివచ్చారు. అంతమంది జనాలు ఆ చిన్న సందులో పట్టడం సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు మార్చింది. అయితే ఇంతటి పవిత్రమైన సేవ వెనుక ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒక నల్లటి నీడ భక్తులను మోసం చేయడానికి వల విసురుతోంది. అవును, ఇదే ఇప్పుడు అత్యంత కీలకం. ఈ మధ్యకాలంలో కొందరు కేటుగాళ్లు, హ్యాకర్లు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో బత్తిని చేప ప్రసాదం హోమ్ డెలివరీ చేయబడును, ఆన్లైన్లో డబ్బులు కడితే మీ ఇంటికే ప్రసాదం పంపిస్తాం అంటూ నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసి అమాయక ప్రజలను నిలువునా ముంచుతున్నారు. బత్తిని కుటుంబం భక్తులకు ఒకే ఒక గట్టి హెచ్చరిక చేస్తోంది. చేప ప్రసాదం అనేది కేవలం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాత్రమే, అది మృగశిర కార్తీ రోజున మాత్రమే ఉచితంగా ఇవ్వబడుతుంది. వీరికి ఎలాంటి ఆన్లైన్ సర్వీసులు లేవు, కొరియర్ సేవలు లేవు. ఎవరైనా ఆన్లైన్లో ప్రసాదం ఇస్తామని డబ్బులు అడిగితే నమ్మకండి, మోసపోకండి. అది ముని ఇచ్చిన శాసనానికి విరుద్ధం. ప్రసాదం కావాలనుకునేవారు నేరుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కే రావాలి. ఈ ఏడాది కూడా జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుండి పంతులు గారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ ప్రసాద పంపిణీ ప్రారంభమైంది. దీనికోసం 2 నెలల ముందే ఏర్పాట్లు మొదలయ్యాయి. చూసారుగా, కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న ఈ రోజుల్లో రూపాయి ఆశించకుండా 190 ఏళ్లుగా 6 తరాలు దాటినా ముని ఇచ్చిన మాట కోసం ఒకే ఒక్క ఇంట్లో ఒకే బావి నీటితో కేవలం 4 మధ్య ఆ రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న బత్తిని కుటుంబం నిజంగా అభినందనీయులు. ఆన్లైన్ మోసగాళ్లు విసురుతున్న వలలో పడకుండా జాగ్రత్తగా ఉంటూ ఈ సంప్రదాయాన్ని గౌరవిద్దాం.